చాలా విశేషం ఏంటంటే ఇందులో ఇంకొక మనం మాట్లాడుకునే లోపు చెవులకింపుగా హాయిగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లే మరొక ఆశ్రమం పాడవలసిందిగా విజ్ఞప్తి. తప్పకుండా. ఇది 26వ పాసురం, 26th పాసురం. చాలా ఎనర్జెటిక్గా ఉన్న పాసురం అన్నమాట. విన్న వాళ్ళందరికీ చిన్న పెద్ద అందరూ చక్కగా డాన్స్ చేయాలనిపించేలాంటి పాసురం. కుంతలవరళి బ్రైట్నెస్ సెలబ్రేషన్ అంతా సెలబ్రేషన్ చాలా అందంగా. అంటే ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ని మెన్షన్ చేస్తారు. నేను పిక్చరైజ్ చేయడం కూడా చాలా ఎలిమెంట్స్ పెట్టి ఇందులో ఇదొక స్పెషల్ పాసురం విచ్ యూ విల్ సీ జనరేషన్స్ ఆఫ్ ఆండాళ్. అంటే జనరేషన్స్ అంటే స్టేజెస్ ఆఫ్ ఆండాళ్స్ లైఫ్. ఇవిడ అంటే ఆండాళ్ అమ్మవారు పొందిన అనుభూతులు, ఆవిడ భక్తిలో ఆవిడ పరవశించిపోయిన స్వామిని ఊహించుకుని తలచుకుని వేడుకున్న ఘట్టాలన్నీ తిరుప్పావై సారాంశం అని చెప్పుకోవచ్చా? కంప్లీట్గా అది. నాకు ఇప్పుడు ఒక క్లిష్టమైన ప్రశ్న, అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరికీ, భక్తి యోగంలో ఉన్న వాళ్ళందరికీ అడగవలసిన ప్రశ్న వాళ్ళందరినీ. ఆండాళ్ తిరుప్పావైలో ప్రాపంచిక విషయాలు కాదు, కంప్లీట్గా పూర్తిగా స్వామిలోనే లీనమైపోతానని తప్పించిన ఒక భక్తురాలి డివైన్ అమ్మవారి ఆ భక్తి కనిపిస్తుంది కదా. మరోవైపు మనకు అన్నమాచార్యుల వారి సాహిత్యంలో కొంత భిన్నంగా లౌకిక కార్మిక అంటే నిబద్ధతతో మనం చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో, అలాగే వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మినటి ధన్యునికి అందులో ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము. నువ్వు భక్తి సాహిత్యాలలో అనేక బాణీలు చదువుతున్నావు కాబట్టి, నేర్చుకుంటున్నావు, పాడతావు కాబట్టి శ్రీది, నీకు దాన్ని పక్కన పెడితే ఏది ఇది వేరు అది వేరు అనిపిస్తుందా? అంతా ఒకటే అనిపిస్తుందా? ఎందుకంటే రెండు కూడా ఆ విష్ణుమూర్తిని, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్న సాహిత్యాలే, ఇద్దరు భక్తులు రాసిన సాహిత్యాలు భక్తితో. మీరు అన్నట్టు అన్నమాచార్య కీర్తనలతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది, అది మీకు తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్ నౌ. నేను కంపోజ్ చేసిన అన్నమాచార్య కీర్తనలు స్వప్నక్క కూడా చాలా పాడారు. ఐఎమ్ సో గ్లాడ్ టు సే దట్. ఐఎమ్ ఆనర్డ్ ఫర్ దట్. చాలా అందమైన సాహిత్యాలు. అండ్ అన్నమాచార్య కీర్తనల్లో చాలా ఎలిమెంట్స్, చాలా డిఫరెంట్ ఇవి పోర్ట్రే అవుతాయి. ఫోక్ స్టైల్లో ఉంటాయి, అలాగే శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు, అలాగే ఒక్కొక్క స్వామివారికి అమ్మవారు చెప్పుకుంటున్న మాటలు, అమ్మవారికి చెలికత్తెలు చెప్తున్న మాటలు, స్వామివారికి అమ్మవారికి ఉన్న కాన్వర్జేషన్స్, ఇవన్నీ కూడా ఒక కంపోజర్గా అన్నమాచార్య కీర్తనలు ఎన్నో చేసిన తర్వాత చేస్తూ ఉన్నాను కూడా భగవంతుని దయ వల్ల. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అదొక అలౌకికమైన అనుభూతి, అది నిజంగా ఒప్పుకోవాలి. మీరు అన్నట్టు అన్నమాచార్య కీర్తనలు వెన్ వి స్టార్ట్ డిగ్గింగ్ ఇన్ టు ద మీనింగ్స్, ఎంత సాటిస్ఫాక్షన్ మనం ఫీల్ అవుతామో. ఆండాళ్ తిరుప్పావి కూడా నాకు అంత ఇదిగా అనిపించింది. ఓకే. ఈవెన్ దో తమిళ్లో చాలా పాత సాహిత్యం, ఇప్పటిది కాదు. అన్నమాచార్య కీర్తనలైనా తెలుగు. అవును. అన్నమాచార్య కీర్తనలో కూడా కొన్ని సాహిత్యం మనకు అర్థం కానట్టుగానే ఉంటుంది, కొన్ని పదజాలం అవును చాలా రేర్. కానీ మేబీ నాకు తిరుప్పావై ఇలా చెయ్యాలి, తిరుప్పావైని ఇంత డీటెయిల్డ్గా అర్థం చేసుకొని రీసెర్చ్ చేయాలని బుద్ధి పుట్టించింది అన్నమాచార్య కీర్తనలే కావచ్చేమో, చెప్పలేము. అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం తెలుసుకొని పాడాలి, సాహిత్య భావం మిస్ అవ్వకుండా పాడాలి, ఇవన్నీ గురువుగారులు చెప్తూ పక్కన ఉంటూ కీయిస్తూ ఉండేవాళ్ళు కదా. సో దాన్ని ఆ కంటిన్యూయేషన్ చూసుకుంటే అన్నమాచార్య కీర్తనలు ఒకవైపు యాజ్ యూ సెడ్ అవి సామాజికంగా ఉంటాయి, సామాజికంగా కూడా చాలా కనెక్ట్ అయ్యే. అండ్ కొన్ని పద్ధతులు కనిపిస్తాయి, గొబ్బిళ్ళ పాటలు, అవును, జాజరి పాటలు, అలాగే సువ్వి,
దంపుడు పాటలు అంటే జీవితంలో చాలా పార్శ్వాలు కనిపిస్తాయి. కనిపిస్తాయి. అవును. ఇందులో కూడా తిరుప్పావైలో మనం 1st to 5th 30 పాసురాలు, ఈ పాటల్ని పాసురాలు అని పిలుస్తాం. ఎలాగైతే అన్నమాచార్య కీర్తనలు సంకీర్తనలు అంటాం, నారాయణ తీర్థుల వారి తరంగాలు అంటాం, మీరా భజన్స్ అంటాం, అలాగా ఆండాళమ్మ వారు రాసిన వాడిని తిరుప్పావై పాసురాలు అంటాం. ఈ పాసురాలు 1st to 5th 5 కూడా ఘనరాగాల్లో ఉంటాయి, పంచరత్న కీర్తనలాగా. ఇవి భగవంతుడి గొప్పతనాన్ని చెప్పడం, అలాగే ఈ తిరుప్పావై వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం చెప్పడం, ఇంపార్టెన్స్. 6th నుంచి 15th దాకా 10 పాసురాలు కూడా షీ స్టార్ట్స్ వేకింగ్ అప్ ద గోపికాస్. తెల్లవారిపోతోంది, భగవంతుని పూజకు వేళైంది, మీరు ఇంకా పడుకున్నారే అంటే ఇట్స్ నాట్ వేకింగ్ దెమ్ అప్ ఫ్రమ్ స్లీప్, ఇట్స్ వేకింగ్ దెమ్ అప్ ఫ్రమ్ విత్ ఇన్. అది మనస్ఫూర్తిగా మీరు లైఫ్ అంటే ఏంటో చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్, ఇట్స్ అబౌట్ బీయింగ్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ ఫోకసింగ్ ఆన్ అ పవర్, ఫోకసింగ్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ లైఫ్. సో ఇవంతా కూడా డీటెయిల్డ్గా ఈ 6 నుంచి 15వ దీనిలో షీ టచెస్ ఎవ్రీ, మామూలుగా డైలీ లైఫ్లో మనకు కనిపించేవన్నీ కూడా వాడతారు. కొన్ని చమత్కారంగా ఉంటాయి. ఒక పాసురంలో గోపికని అత్త కూతురుగా మెన్షన్ చేస్తూ మామాన్ మగళే అని చెప్తూ, మామీ రవళ ఎഴുപ്പీరో, మీరు పూజకు కూర్చున్నారు అత్తయ్య బాగానే ఉంది, మరి ఆ అమ్మాయిని ఎందుకు మీరు వదిలేశారు, మీరు తను పడుకుంటే ఎలా ఊరుకున్నారు అని చెప్తూ, ఒకదానిలో నప్పిన్నాయి నంగాయ్ అని అంటూ, చాలా తెలివైన దానివి, యు ఆర్ వెరీ స్మార్ట్, బట్ మా ఆణిముత్యం అంటారు, అరుంగలమే అంటారు. అంటే ప్రేమగా చెప్తూనే చిన్నగా టాంట్ చేస్తూ తిడుతూ కూడా ఉన్నట్టుగా ఆ చనువు తెలుస్తుంది. అంటే రియల్ లైఫ్లో హౌ వీ బిహేవ్ విత్ అవర్ పీపుల్ అది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇట్ మీన్స్ షీ స్టిల్ ఇన్ మెటీరియలిస్టిక్ లైఫ్, అది షీఈస్ దేర్ ఇన్ ద వరల్డ్, బట్ షీ వాంట్స్ అస్ టు దట్ ఎక్స్టెటిక్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ బీయింగ్ విత్ ద లార్డ్. దట్స్ వాట్ అన్నమాచార్య ఆల్సో డిడ్. నిండార రాజు నిద్రించు నిద్రయు అన్నారు, బంటు నిద్ర అన్నారు, ఇవన్నీ మనకు కనిపించేవి. అలాగే అమ్మవారు కూడా దీపాలు కనిపిస్తున్నాయి, ధూపం కనిపిస్తుంది, నీకు ఇవన్నీ చేరట్లేదా అని అడుగుతూ ఉంటారు. సో ఇదంతా చూస్తే ఎస్, ఇంకొక పాసురంలో అమ్మవారితో అడుగుతారు, నీ దగ్గర ఉన్న అద్దం, అలాగే వింజామర విసనకర్ర మాకు ఇవ్వమ్మా, అలాగే మీ వారైన రంగనాథ స్వామిని కూడా మాకు పూజ చేసుకోవడానికి పంపించు, నిద్రలేపి అని. ఈ విసనకర్ర అద్దం ఎందుకు అని డౌట్ వస్తుంది అందరికీ. అంటే డస్ షీ వాంట్ టు లుక్ అట్ హర్ సెల్ఫ్ అండ్ చెక్ ద బ్యూటీ, ఆర్ డస్ షీ వాంట్ టు హ్యావ్ ప్లెజర్ ఆఫ్ హ్యావింగ్ ద ఏమంటారు వింజామర? నో, ఇంటర్నలీ ఏంటంటే లెట్ us introspect ourselves and let us see what we are actually in the mirror. అద్దంలో చూసుకోవడం అంటే అది ఎప్పుడు కూడా మనం మన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ మనం మాట్లాడుతుంటాం, కానీ మనం ఎప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోం. అందుకే చాలామంది ఇతరుల షూస్లో ఉండి మన గురించి ఆలోచించి మాట్లాడడం, దట్ ఈస్ ద మీనింగ్. అలాగే విసనకర్ర ఏంటి అంటే మన చుట్టూ ఉన్న అన్నెసెసరీ థాట్స్ అండ్ ఈవిల్ ఇవంతా కూడా ఇట్ క్లియర్స్ ఇట్ అవే. ఏదైతే డివైన్ పవర్ అండ్ వైబ్రెన్స్ ఉందో దట్ క్లియర్స్ ఆల్ దిస్ అన్నెసెసరీ ఏమంటారు పొల్యూషన్, థాట్ పొల్యూషన్ అంతా క్లియర్ చేయడానికి అని అర్థం. సో ఇంత బ్యూటిఫుల్ మీనింగ్ కూడా ఉంది. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్ మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్.